ఒకప్పుడు ఇంటికి ఒక సైకిల్ ఉంటే చాలా గొప్ప. బట్ ఇప్పుడు కాలం మారింది. దాంతోపాటు అవసరాలు మారాయి. ఇప్పుడు ఇంటికి ఒక బైక్, కారు మస్ట్ అనే ఫీలింగ్కి వచ్చేసాం. కార్ లగ్జరీ వస్తువు నుంచి నీడ్గా మారిపోయింది, అవసరంగా మారిపోయింది. ఎస్పెషల్లీ హైదరాబాద్ లాంటి సిటీస్లో మనం రోజు చూస్తూనే ఉన్న పరిస్థితి ఎలా ఉందో. పీక్ అవర్స్లో బండి బయటకు తీయాలంటే వణికిపోవాల్సిన పరిస్థితి. ఇక దీనికి వర్షం కూడా తోడైతే ఆ సినిమా ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు. ఇలాంటి సమయంలో ఒక డేటా విడుదలైంది. ఆ డేటా చూస్తే ఇప్పుడు ఇంకొంచెం భయం పెరుగుతుంది. ఈ ట్రాఫిక్ తోడు ములిగే నక్క మీద తాటిపండు పడ్డట్టుగా ఉంటుంది. ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్న వెహికల్ సంఖ్య ఎంత? ఆగండి, కౌంట్ చేయడం స్టార్ట్ చేయకండి, మేము చేస్తాం. ప్రస్తుతం హైదరాబాద్లో 68,05,432. ఇప్పుడే బండి తీసుకుని రోడ్డు ఎక్కితే ఇంటికి చేరేసరికి పుణ్యకాలం గడిచిపోతుంది. పొరపాటున ఓ విఐపి వెళ్ళడమో వర్షం పడ్డమో జరిగిందా ఇక గంటల పాటు రోడ్లపై జాగారం చేయాల్సిందే. పరిస్థితి ఇప్పుడే ఇలా ఉంటే రానున్న రోజుల్లో అంటే జనాభా పెరిగి ఇంకా ఎక్కువ మంది కార్లు కొంటే పరిస్థితి ఏంటి? ఇప్పుడు జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ రిలీజ్ చేసిన డేటా వెలుగులోకి వచ్చింది దీనికి సంబంధించి. దాని ప్రకారం రానున్న 10 ఏళ్లలో అంటే 2033 నుంచి 34 మధ్యలో వెహికల్ సంఖ్య 1,60,46,853కు చేరుతుందని ఒక అంచనా ఇది. అంటే అటు ఇటుగా మూడింతలు ఇప్పుడున్న దానికి. ఎగ్జాక్ట్గా కాకపోయినా కౌంట్ అక్కడికే వచ్చేలా కనపడుతుంది. మరి అప్పుడు పరిస్థితి ఏంటి ఆలోచిస్తేనే కాస్త భయం కలుగుతుంది కదా. 2010లో హైదరాబాద్లో వెహికల్స్ సంఖ్య 12 లక్షలుగా ఉండేది. 2010లో ప్రతి ఏడాది 1 లక్ష వాహనాలు పెరుగుతాయని అంచనా వేశారు ఆ రోజులు. కానీ రియాలిటీకి వచ్చేసరికి జరిగింది వేరు. ఏడాదికి తక్కువలో తక్కువ 3 నుంచి 4 లక్షల వెహికల్. లక్ష ఎక్కడ, 3 నుంచి 4 లక్షలు ఎక్కడ, ఇన్ని వెహికల్స్ రోడ్డు ఎక్కాయి. ఇప్పుడు ఏడాదికి 6 లక్షల వెహికల్స్ రోడ్డు ఎక్కుతాయని ఆర్టీఏ అంచనా వేస్తుంది. మేబీ ఇది కూడా పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఇక 2034 వచ్చేసరికి ఆ సంఖ్య 15 లక్షలకు చేరుతుందని పర్ డే ఒక అంచనా. ప్రస్తుతం ఉన్న వాహనాల సంఖ్యనే హైదరాబాద్ రోడ్లు తట్టుకోలేకపోతున్నాయి. నరకం స్పెల్లింగ్ రాపిస్తున్నాయని చెప్పొచ్చు. ఇప్పటికే చాలా చోట్ల ఫ్లైఓవర్లు నిర్మిస్తున్నారు, అండర్ పాస్లు నిర్మిస్తున్నారు, ట్రాఫిక్ బాధ నుంచి రిలీఫ్ కల్పించేందుకు అనేక డైవర్షన్స్, యూటర్న్లు పెడుతూ ఉన్నారు, సిగ్నల్స్ ఎత్తేస్తూ ఉన్నారు. కొంచెం ఇబ్బంది అయినా యూటర్న్ ఉంటే కొంచెం మూవ్ అయిపోతూ ఉంటుంది వెహికల్ అనే ఒక ఉద్దేశంతో ఆ ప్రయత్నాలు చేస్తున్నారు. చాలా ప్రయత్నాలు ఇలాంటివి. సో బట్ ఫలితం మాత్రం ఎలా ఉంటుందో మనం చూస్తున్నాం. ఏదో కొంచెం 10 నిమిషాలు 5 నిమిషాలు అటు ఇటు తేడా కాకపోతే పెద్దగా డ్రాస్టిక్గా చేంజ్ వచ్చింది ఎక్కడ మనం చూడలేదు, ఎక్కడ చూసినా కూడా. అలాగని వాహనాలు ఎవరైనా కొండం ఆపేస్తున్నారా, అడ్డుకుంటారా? అది కష్టం. ఎవరిని ఎవరు అడ్డుకునే పరిస్థితి లేదు. ఇది స్వేచ్ఛ, నష్టం కూడా. ఎందుకంటే అది ప్రజల కొనుగోలు హక్కును అడ్డుకోవడం అవుతుంది. సో అలా అడ్డుకోవడం అసలు కుదరదు. ఏం చేయాలి మరి? ఏం చేస్తే ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అనేది ఇప్పుడు తేలాల్సిన అంశం. అయితే ఈ ప్రమాదం నుంచి తప్పించుకునేందుకు కొన్ని చర్యలు తీసుకోవచ్చని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ఫస్ట్, కార్లపై ఉన్న లైఫ్ టైం ట్యాక్సెస్ను పెంచాలి, అప్పుడు కొద్దిగా సేల్స్ తగ్గుతాయి. సెకండ్, ఆర్టీసీ బస్సులను పెంచాలి, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, అందులోనూ ఏసీ బస్సులను పెంచాలి. ఎప్పుడైతే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ని పెంచుతారో ప్రజలు వాటిపై డిపెండ్ అవ్వడం పెరుగుతుంది. అప్పుడే పర్సనల్ వెహికల్స్ సంఖ్య తగ్గుతుంది. అండ్ మెట్రో సేవలను విస్తరించాలి, సిటీ నలుమూలలకి వాటిని విస్తరించాలి. కొన్ని ప్రాంతాలకు వేసి కొన్ని ప్రాంతాలకు వేయకుండా ఇలా ఉండడం వల్ల కూడా మెట్రో సేవను పూర్తి స్థాయిలో ఉపయోగించుకోలేకపోతున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా డెవలప్మెంట్ను ఒకే ప్లేస్లో కాకుండా నగరం నలుమూలలా విస్తరించాలి. ఏ హైటెక్ సిటీనో లేకపోతే ఏ నార్సింగి సైడో లేకపోతే ఇంకొక సైడో వాటిని డెవలప్మెంట్ను ఒక ప్రాంతానికి పరిమితం చేయడం వల్ల ఆ ప్రాంతానికి ఎక్కువగా వెళ్ళేవాళ్ళు పోగవడం, వాళ్ళంతా కూడా ఒకటే సైడ్కి ట్రావెల్ చేస్తూ ఉండడంతో ఆ ప్రాంతానికి ఎక్కువ రద్దీ పెరగడం, ఆ ప్రాంతం మీద రద్దీతోటి ఇతర ప్రాంతాలకు అది పాకడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు సాధారణంగా మనం మెట్రోలో చూసినట్లయితే మెట్రోని ఆశ్రయించాలనుకునే వాళ్ళు కారులో ట్రావెల్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. కానీ వాళ్ళు ఆశ్రయించాలంటే వాళ్ళ ఇంటికి చేరడానికి ఏదో ఒక సౌలభ్యం ఉండాలి. సో మెట్రో స్టేషన్స్లో ఆగే దగ్గర దిగే దగ్గర షటిల్ సర్వీసెస్ ఉండాలి ఆ పక్క ప్రాంతాలకి రెగ్యులర్గా. అంటే ఏదో మళ్ళీ అక్కడ క్యాబ్ బుక్ చేసుకోవడం కాకుండా, లేదంటే వాళ్ళ సొంత వెహికల్లో వెళ్ళడం కాకుండా ఆయా ప్రాంతాలకు ఎక్కువ షటిల్ సర్వీసెస్ ఉంటే, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉంటే వాళ్ళు దాన్ని ఆప్ట్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది. ఆఫీస్కి వెళ్ళాలంటే మెట్రో దిగి ఆఫీస్కి వెళ్ళడానికి ఒక వెహికల్ ఉండాలి, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కావచ్చు. లేదంటే ఇంటికి వెళ్ళాలంటే ఇంటి దగ్గర స్టేషన్ దిగిన వెంటనే వాళ్ళకి వెహికల్ రెడీగా ఉంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని ఆశ్రయిస్తారు. అలాగే ఈ మెట్రో స్టేషన్స్లో పార్కింగ్ సౌకర్యం లేదు. సాధారణంగా ఇంటి దగ్గర నుంచి వెహికల్ వేసుకొచ్చి పార్క్ చేసి మెట్రో ఎక్కి వెళ్దాం ఇంకొక చివరికి అని అనుకునే వాళ్ళకు కూడా సౌలభ్యం ఉండడం లేదు. ఏదో కొన్ని ప్రాంతాల్లో మియాపూరో లేకపోతే ఉప్పలో లేదంటే కొన్ని ప్రాంతాల్లో పార్కింగ్ సౌకర్యం కల్పిస్తున్నారు. కానీ అన్ని ప్రాంతాల్లో పార్కింగ్ సౌకర్యం లేదు. ప్రైవేట్ ప్రాంతాలను అద్దెకు తీసుకునైనా సరే దగ్గరలో ఒక పార్కింగ్ సౌకర్యం అనేది కల్పిస్తే సొంత వాహనాలు వేసుకొచ్చి వాటిని అక్కడ పెట్టేసి వాళ్ళ ఆఫీసులకి మెట్రో స్టేషన్స్లో మెట్రో ఎక్కేసి వెళ్ళిపోతారు. సో ఆ మేరకు కాస్తో కూస్తో ట్రాఫిక్ తగ్గుతుంది. మనం ఢిల్లీ లాంటి మెట్రో
గమనించినట్లయితే ఆ పార్కింగ్లో బెంజ్ కార్లు కూడా మనం చూడొచ్చు. అంటే అక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ ప్రభావంతో ఆ కార్లు అయినా సరే అక్కడ పార్క్ చేసుకున్నారు. పార్కింగ్ సౌకర్యం కల్పించారు కాబట్టి వాళ్ళు అక్కడ దాన్ని ఆప్ట్ అవుతున్నారు. లేదంటే పార్కింగ్ లేకపోతే బెంజ్ కార్ అక్కడ ఎందుకు పెడతాడు? అదే పరిస్థితి హైదరాబాద్లో చాలా ప్రాంతాల్లో పార్కింగ్ సౌకర్యం లేకపోవడంతో మెట్రో ఎక్కాలనుకున్నా కూడా మెట్రో ఎక్కడం లేదు, అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ను వాడడం లేదు. కొందరైతే పీక్ అవర్స్లో బైక్స్ను రోడ్డుపై బ్యాన్ చేయాలని డిమాండ్ కూడా చేస్తున్నారు సొల్యూషన్గా. కానీ అలా చేస్తే విమర్శలు వచ్చే ఛాన్స్ ఎక్కువ అవుతాయి. ఎందుకంటే బైక్స్ ఎందుకు నడపకూడదని ప్రశ్న వస్తుంది. ఇప్పటికే ట్రాఫిక్ పెరిగితే పరిస్థితి ఎలా ఉంటుందో ముంబై, బెంగళూరు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చు రెండు. ఈవెన్ ఢిల్లీ కూడా. మన హైదరాబాద్ కూడా అదే పరిస్థితి చేరే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తుంది. ఇప్పుడేం తక్కువగా ఉందని కాదు, కాకపోతే ఆ సిటీస్తో పోల్చుకుంటే కంపారిటివ్లీ మన దగ్గర కొంచెం తక్కువగా ఉంటుంది. ఇక రోజు రోజుకు పెరుగుతున్న వెహికల్స్ సంఖ్య ఇలాగే పెరుగుతూ పోతే పెరిగే వెహికల్స్లో ఎక్కువగా బైక్స్ ఉండడం కూడా డేంజర్ బెల్స్కు మోగిస్తోంది. ఎందుకంటే సరైన కనెక్టివిటీ లేకపోవడంతో చాలామంది బైక్స్ కొనడంపై ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. కొత్తగా రోడ్డుపైకి వచ్చే వెహికల్స్లో బైక్ల పర్సంటేజ్ దాదాపు 70 వరకు ఉంటుంది. 70% ఆఫ్ దెమ్ బైక్స్. దీనిపై కూడా అధికారులు ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఏదేమైనా కూడా కన్స్ట్రక్టివ్ అప్రోచ్ తోటి రాకపోతే రాబోయే రోజుల్లో ట్రాఫిక్ తోటి నిజంగా లిటరల్గా నరకం కనపడుతుంది. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.